చెప్తున్నా, ఇంత భయంకరమైన టెంపుల్ అయితే నా లైఫ్ లో ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. అస్సాం లో ఉన్న కామాఖ్యాదేవి టెంపుల్ గురించి అందరికి తెలుసు, కానీ మన తెలంగాణలో ఉన్న వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ కామాఖ్యాదేవి టెంపుల్ గురించి మీలో ఎంతమంది తెలుసు? మావా ఇంత పవర్ఫుల్ టెంపుల్ ని, అది కూడా జస్ట్ 500 రూపీస్ లో వన్ డే వీకెండ్ ట్రిప్ లో ఎలా కంప్లీట్ చేయాలో ఈ రీల్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నాకు ఫాలో చేసుకుని రీల్ అయితే ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. ఇంకా ముందుగా మన జర్నీని సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల వరకు అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మంచిర్యాలకి వెళ్ళడానికి మనకు డైలీ మార్నింగ్ 5:10 AM కి కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్ గా ఉంది. 2 years టికెట్ ప్రైస్ 110 రూపీస్ ఓన్లీ. మావా 9:30 AM కల్లా మనం అయితే మంచిర్యాలకి అయితే రీచ్ అయిపోతాం. మంచిర్యాల నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మందమారి అనే విలేజ్ లో అయితే టెంపుల్ అయితే లొకేటెడ్ అయి ఉంది. మంచిర్యాల నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి మనకైతే చాలా ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆటో అయితే తీసుకుంటే డైరెక్ట్ గా టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. 100 రూపీస్ వరకు అయితే తీసుకుంటారు. ఈ కామాఖ్యాదేవి టెంపుల్ లో అయితే ఎలాంటి విగ్రహాలు అయితే ఉండవు. అమ్మవారి యోని భాగానికి పూజ అయితే జరిపిస్తూ ఉంటారు. ఈ కామాఖ్యాదేవి టెంపుల్ లోపల మనకైతే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తాయి. ఇంకా ఇక్కడ అమ్మవారు మనకి వరహ సరస్వతి రూపంలో కూడా దర్శనం ఇస్తారు. రీసెంట్ టైమ్ లో ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. అమ్మవారి దర్శనం కోసం చాలా మంది భక్తులు అయితే ఇలా టెంపోస్ కార్లు అయితే వేసుకుని వస్తున్నారు. ఇంకా ఈ కామాఖ్యాదేవి టెంపుల్ లో శాంతి హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మీరు గనక తెలంగాణలో ఉంటే ఒక్కసారైనా ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. దాంతో పాటు ఈ రీల్ అయితే మన మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరి ఫ్రెండ్ కి అయితే షేర్ చేసేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి ట్రావెల్ కంటెంట్ కోసం నన్ను అయితే ఫాలో చేసుకొని సపోర్ట్ చేసేయండి. ఇంకా బై ఫ్రెండ్స్.